కంటిన్యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్ సెకండ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇంకెవరు డిస్టర్బెన్స్ చేసుకోవద్దు. ఆ, సార్ నాకు సార్ ఒక 40 minutes సరిపోతుందా? మీకు టైం తీసుకోమంటారా? ఇంకా ఏమన్నా టైం ఉంటుందా? సార్ అన్లిమిటెడ్ మీ ఇష్టం. అంటే మంత్ ఎండింగ్ లో ఉన్నారు కదా. నో ఓకే. ప్రాబ్లం. అందరూ ఆల్రెడీ నేను మా వాళ్ళందరూ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నారు. చేయాల్సిన వాళ్ళందరూ చేశారు. చేయని వాళ్ళు ఎటు చేయలేదు. నో ప్రాబ్లం. కంటిన్యూ సార్. ఓకే లీడర్స్, నేను మాక్సిమం ఒక 1 minute లో ఇంకెవరన్నా యాడ్ అవ్వాలి అని అనుకుంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నిజంగానే నేను మీకు మీ అందరికీ కూడా ఒక మంచి బుల్లెట్ పాయింట్సే నేను చెప్తాను ఈ రోజున. ఆ నేను ఫేస్ చేసినవి కావచ్చు, నేను నేర్చుకున్నవి కావచ్చు, నా అప్లై నాకు నేర్పినవి కావచ్చు. ఇటువంటి పాయింట్స్ నేర్పుతాను. ఒక్కసారి ఆ మళ్ళీ చూసుకోండి. మెయిన్ గా ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా డిస్టర్బెన్స్ అనేది ఏమి చేయొద్దు ఇంకా మధ్యలో. ఆ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు ఇంకా. సో నా వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంటది, ఇబ్బంది ఏం లేదు. నేను వైఫై లోనే ఉన్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. సో అలాగే మీరు కూడా ఆ, మధ్యలో డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు. సో ఓకేనా? సో సారు, ఈ యొక్క 1 minute లో నా యొక్క టెస్ట్ మనీ చెప్తాను. సో నా పేరు అంజిత్ ఉంగలా అండి. నేను అవనగెట్ నుంచి ఆ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను. సో ఆ, నేను బిఫోర్ వెస్టేజ్ లో, అంటే వెస్టేజ్ కి రాకముందు నేను ఒక ఆటో డ్రైవర్. సో 9 నుంచి 10 సంవత్సరాల పాటు ఆ ఒక ఆటో డ్రైవర్ గా వర్క్ చేసే నేను ఒక మిత్రుని ద్వారా నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఆ పరిచయం అయ్యింది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం అయినప్పుడు నేను కూడా చాలా మందికి లాగానే ఆ ఇది అన్ని అయ్యాయి కాదు కదా, ఇవన్నీ ఆ చెప్పే మాటలే కదా, ఇటువంటి మాటలతో, ఉమ్, ఇలాంటి నెగిటివ్స్ తో నేను ఈ బిజినెస్ ని చాలా వరకు నేను టేకప్ చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. టేకప్ చేయలేదని కూడా చెప్తాను నేను. ఆ కానీ ఒకానొక టైంలో నా యొక్క పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ టేకప్ చేయాల్సి వచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తాను నేను. అలా టేకప్ చేసినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఒక 8 నెలల పాటు నేను కూడా నెగిటివ్ పర్సన్ ని, నెగిటివ్ లోనే ఉన్నాను నేను కూడా. సో నేనేదో పాజిటివ్ పర్సన్ అని చెప్పను. నేను కూడా చాలా వరకు 8 నెలలు నా అప్లైకి నేను చెప్పిన నెగిటివ్స్ కావచ్చు, నేను చెప్పిన సాకులు కావచ్చు, ఎవరు కూడా చెప్పుండరు. అటువంటి సాకులు కానీ అటువంటివి కానీ నేను చాలా చెప్పున్నాను. చాలా నా నోటి నుంచి. అంతేకంటే ఆ 8 నెలల కాలంలో, స్టార్టింగ్ లో ఉన్నటువంటి 8 నెలల కాలంలో మాక్సిమం గా నా అప్లైన్ దగ్గర నుంచి నాకు కాల్ వస్తే ఆ కాల్ రింగ్ అవుతున్నప్పుడే నా మైండ్ ప్రిపేర్ అయ్యేది. సో అతను ఏ క్వశ్చన్ అడుగుతాడు, నేను ఏం సమాధానం చెప్పాలనేది క్వశ్చన్ ఏంటో తెలియకోకుండా కూడా సమాధానం రెడీ చేసేసేవాడిని. అంటే కాల్ లిఫ్ట్ చేసేయడానికి, అంటే ఒక 30 seconds లోనే, ఆ కాల్ లిఫ్ట్ చేసే టైంలోనే అతని యొక్క పేరు స్క్రీన్ మీద పడంగానే నా అప్లైన్ మహబూబ్ సార్, ఎందుకంటే మీ అందరి ద్వారా నేను ఈరోజు మహబూబ్ సార్కి చాలా థ్యాంక్స్ తెలియజేస్తాను నేను. సో అటువంటి నేను, ఆయన యొక్క పేరు నా యొక్క స్క్రీన్ మీద పడంగానే నేను ఫస్ట్ ఆన్సర్ని ప్రిపరేషన్ చేసేసేవాడిని. సో ఈ విషయం చెప్పాలి ఇప్పుడు, ఇలాంటి విషయాలు చెప్పాలి అని 8 నెలల కాలంలో ఒక నోరు తెరిచి మాట్లాడానంటే అది నా నోట్ల నుంచి వచ్చే పదం ఏంటంటే నెగిటివ్. నెగిటివ్ మాత్రమే బయటకు వచ్చే తప్ప 1% కూడా ఒక పాజిటివ్ విషయం కూడా నాకు ఎక్కడా కూడా నా నోట్లోంచి బయటకు వచ్చేది కాదు. సో అయినా సరే నా అప్లైన్ వాటిని వింటూ 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 ఆ వాటిని పాజిటివ్ గా మాట్లాడేవాడు. నేను ఎంతకాలం ఎంత ఫైట్ చేశానంటే నా అప్లైన్ ని అవాయిడ్ చేయడానికి. అంటే ఈ బిజినెస్ లో, ఎందుకంటే స్టార్టింగే చాలా మంది మనం ఈ బిజినెస్ లో జాయిన్ అయిపోయి ఈ రోజే డబ్బులు రావాలని అనుకుంటాం. కానీ ఇందులో ఒక 1 year డబ్బులు వచ్చినా రాకపోయినా నెగిటివ్ అనేది తీసుకోకుండా, అప్లైన్ ఏది చెప్పినా దాన్ని నెగిటివ్ గా ఆలోచించుకోకుండా పాజిటివ్ గా ఆలోచిస్తే ముందుకెళ్తాం అన్న విషయం నాకు ఆ రోజు తెలియదు. సో అప్పుడు నేను ఆ ఎప్పుడైతే 8 నెలల టైం తర్వాత నా యొక్క అప్లైన్ యొక్క గ్రోత్ చూసి నా దగ్గరకు వచ్చినప్పటికీ, ఆ 8 నెలల తర్వాతకి తన యొక్క గ్రోత్ చూసి నేను కంపారిజన్ చేసుకుని, నా యొక్క లైఫ్ కి తన యొక్క లైఫ్ కి కంపారిజన్ చేసుకుని, సో నేను దీంట్లో లైఫ్ ఉంది, సో మనం వెళ్ళాలి,
సో దీంట్లోనే మనకి దీనికి తప్ప ఇంకో దానికి లైఫ్ లేదు, ఏం చేసినా లైఫ్ లేదన్న విషయం తెలుసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నెగిటివ్ అనేది ఏంటో నాకు తెలియదు. వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ 8 నెలల తర్వాత ఈ రోజుకి నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడు, నా అప్లైన్ ఏది చెప్పినా సరే, నా మైండ్ లో ఒక నెగిటివ్ వచ్చినా సరే దాన్ని బయటికి చెప్పేవాడిని కాదు. అలాగని ఆ నెగిటివ్ లో ఉండేవాడిని కాదు, దాన్ని పాజిటివ్ గా నేను కూడా ఆలోచించడం అలవాటు చేసుకున్నాను. సో అలా నేను ఆ, ఒక నెగిటివ్ అనేది తీసేసి ఒక పాజిటివ్ గా ఉండి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండి ఆలోచన చేసుకున్నాను. సో అలాగే మనం ఇంకా మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఆ ఇది మనకి మంత్ ఎండింగ్. సో నేను అంటే నా దగ్గర చాలా పీపీటీలు ఉన్నాయి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించడానికి. కానీ ఇప్పుడు మీకు ఏ చెప్తే అది సార్ నన్ను అడిగారు. సో రవి సారు నిజంగా రవి సార్ కావచ్చు, మాణిక్యాలరావు సార్ కావచ్చు, మేమందరం కూడా చాలా క్లోజ్ గా, చాలా నిజంగా ఓ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం బయట. ఆ రెస్పెక్ట్ అనేది అంటే బయట మాత్రం బిజినెస్ లో మాత్రం 100% రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుకోవాలి, తప్పదు విషయం. అలా చేసుకుంటూ ఉంటాం. అటువంటి వ్యక్తి నిజంగా నన్ను అడిగినప్పుడు తన యొక్క టీం కి, సో ఎందుకంటే నాకు బ్రదర్ లాంటి వాడు రవి సార్. సో తన యొక్క టీం కి నేను ఏం చేస్తే తన యొక్క టీం కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆ మంత్ ఎండింగ్ లో ఆ మన ఒక డిస్ట్రిబ్యూటర్ చేయాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటే ఆ చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎందుకంటే మంత్ ఎండింగ్ లో చాలా మంది చాలా మిస్టేక్లు చేస్తారు. సో అవి నేను చెప్పాలి అని చెప్పి మీతో డిస్కస్ చేసుకోవాలని చెప్పి ఆ మంత్ ఎండింగ్ లో కొన్ని పాయింట్స్ చెప్తాను. మంత్ ఎండింగ్. సో మంత్ ఎండింగ్ అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఆ చాలా మందికి మనం తెలుగులో మాట్లాడుకుంటే నెలాఖర మన బిజినెస్ కి ఈ నెలకి సంబంధించినంత వరకు చివరి రోజు లేదా చివరి రోజులు. సో నేను ఒక విషయం ఆ, మీకు చెప్పేది ఏంటంటే మంత్ ఎండింగ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే 31st అని అనుకుంటాం. కానీ నేనేమంటానంటే 25th నుంచి 25వ తారీఖు నుంచి కూడా మీరు మంత్ ఎండింగ్ లాగా భావించుకోవాలి. చివరి 5 రోజులు ఎండింగ్ లాగా భావించుకోవాలి. ఎందుకంటే లీడర్స్, మీ అందరికి ఒక విషయం చెప్తా. మన యొక్క బిజినెస్ లో సిఎన్సి, కన్సిస్టెన్సీ అనేది మనకి మెయిన్ బిజినెస్. ప్రతి ఒక్క లీడర్ ని సక్సెస్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. సక్సెస్ కీ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. మీ డౌన్లైన్ లో ప్రతి ఒక్కరితో మీరు కన్సిస్టెన్సీ చేయించగలిగితే మీ యొక్క సక్సెస్ అనేది వస్తుంది. ఇందులో భాగంగా మీరు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, అంటే ఈ 13 రోజులు కూడా మీరు ఎంత బిజినెస్ అయితే తీసుకురాగలుగుతారో మీ యొక్క బిజినెస్ లో ఎక్కువ పీవి ఈ 13 రోజుల్లోనే వస్తుంది. మీరు కష్టపడినా పడకపోయినా, ఎందుకనంటే మాక్సిమం కష్టపడాలి, పడకపోయినా అనే మాట చాలా చిన్న మాట చెప్తాను. ఎందుకనంటే అంటే కష్టం అనేది ఒక వ్యక్తిని తీసుకొచ్చి సిఎన్సి పెట్టిస్తారు. 2వ నెల, 3వ నెల, 4వ నెల డెడ్ ఈజీగా డెడ్ ఈజీగా మీకు పీవీలు అనేవి రావడానికి అవకాశం ఉంది. అంటే జస్ట్ మనం ఇంట్లో కూర్చొని సిఎన్సి లీడర్స్ ని ఫాలోఅప్ చేసి కూడా బిజినెస్ తెచ్చుకోవచ్చు. అందుకని నేను కష్టపడకపోయిననే మాట మాట్లాడు అంతే. అంటే మనం కానీ నెల మొత్తంలో ఎక్కువ బిజినెస్ ఈ 13 రోజుల్లోనే వస్తుంది. అయినప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే మీకు సిఎన్సికి చూసుకోండి. మీకు 14వ తారీఖు అయిపోయిన తర్వాత 15వ తారీఖు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మీ యొక్క యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీకు ఎంత బిజినెస్ వచ్చిందో నోట్ చేసుకోండి. సో నేను ఎలా సిఎన్సి టైంకి నాకు ఇంత బిజినెస్ వచ్చింది, జస్ట్ అలా నోట్ చేసుకోండి. అలాగే అక్కడి నుంచి మంత్ ఎండింగ్ లో కూడా అంతే బిజినెస్ వస్తుంది మళ్ళీ. అంటే మంత్ ఎండింగ్ లోకి ఎక్కువ రోజులు ఉన్నాయి కానీ సిఎన్సికి ఎంత బిజినెస్ వచ్చిందో అంతే బిజినెస్ మంత్ ఎండింగ్ లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మంత్ ఎండింగ్ లో కూడా మీకు 15వ తారీఖు దగ్గర నుంచి 25, 26 తారీఖుల వరకు సిఎన్సిలో నాకు తెలిసినంత వరకు మీకు సిఎన్సికి వచ్చిన బిజినెస్ లో 50% మాత్రమే వస్తుంది.
50% మాత్రమే వస్తుంది. కానీ మంత్ ఎండింగ్ ఇందాక మనం అనుకున్నాం కదా 25th ఆర్ 26 అంటే 25, 26 తారీఖుల నుంచి 1st తారీఖు వరకు ఏదైతే ఉందో సిఎన్సికి 50% బిజినెస్ మళ్ళీ ఈ 1 వీక్ లోనే వచ్చేస్తుంది. ఈ 5 నుంచి 7 రోజుల్లోనే మీకు అంత బిజినెస్ వస్తుంది. సిఎన్సిలో 50% అబోవ్ వస్తుంది మీకు. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, మీ యొక్క బిజినెస్ తెచ్చే రోజులు ఇవి. కానీ చాలా మంది చాలా మంది ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? మీరు ఒక డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ఏదైనా లెవెల్ కానివ్వండి, ఎనీ లెవెల్, ఏదైనా లెవెల్, ఈ లెవెల్స్ లో మీకు ఏదైతే ఉంటుందో మీ యొక్క సిఎన్సికి వచ్చినప్పుడు పీవీలు చెక్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ మీరు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి అంటే మనం కంపెనీ ప్రకారంగా మాట్లాడుకుంటే సైడ్ వాల్యూమ్ అంటే మీకు మెయిన్ గా ఒక లెగ్ లో ఒక డైరెక్టర్ కి 2001 పీవీ చేసి ఉండాలి మీ యొక్క మెయిన్ లెగ్ లో. అలాగే రెండవది మీ యొక్క సైడ్ టీములు ఎన్నైతే ఉంటాయో, 1 కావచ్చు, 2 కావచ్చు, మీ సెల్ఫ్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా సరే ఒక్క నిమిషం. ఓకే, సారీ, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. సో అలాగే ఈ మంత్ ఎండింగ్ లో ఏదైతే ఉంటుందో సిఎన్సిలో మనం పీవీలు చెక్ చేసుకుంటాం. ఒక డైరెక్టర్, ఒక సిల్వర్ క్వాలిఫై అవ్వాలని, సిల్వర్ క్వాలిఫై అవ్వాలనుకున్న వ్యక్తి మీ మెయిన్ టీమ్ లో 2001 పీవీ మీ యొక్క కింద ఉన్నటువంటి డైరెక్టర్ చేయాలి. మీరు సైడ్ వాల్యూని 1801 పాయింట్లు మీరు చేయాలి. కానీ మీకు సిఎన్సికి వచ్చే టైంకి సిఎన్సి వచ్చే టైంకి మీకు ఒక మెయిన్ డైరెక్టర్ దగ్గరకు ఒక 1200 పాయింట్లు వస్తాయి. అలాగే మీ సైడ్ టీంలో ఒక 600 లేదా ఒక 800 పాయింట్లు మీకు రావడం జరుగుతుంది సిఎన్సి టైంకి. ఆ 14, 15 తారీఖులు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎలా డిసైడ్ అవుతాడంటే సిఎన్సికి మనకి ఇంత బిజినెస్ వచ్చింది, ఇంకా మంత్ ఎండింగ్ కి నేను సిల్వర్ డైరెక్టర్ ని కంప్లీట్ చేయలేను అని డిసైడ్ అయిపోయి ఆ ఓటమిని అంగీకరిస్తాడు. నిజంగా అంటే ఓటమి అంటే ఏంటి అంటే ప్రతి నెల మనం గెలవాలి. గెలుపు ఏంటి అంటే మన యొక్క క్వాలిఫైయే మన గెలుపు ప్రతి నెల. సో మీరు ఏ నెల అయితే క్వాలిఫై అయ్యారో ఆ నెల మీరు గెలిచినట్టు లెక్క. ఏ నెల అయితే మీరు క్వాలిఫై అవ్వట్లేదో అప్పుడు మీరు ఓడిపోయినట్టు లెక్క. అర్థమైందా? సో ఈ ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తారంటే 15 నుంచి 20 తారీఖు మధ్యలోనే అంగీకరించేస్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఇది చాలా మంది చేసేటటువంటి పని. ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పరు, బయటికి చాలా గాంభీర్యం అంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తారు. సో అందరూ చేస్తారని చెప్పట్లేదు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నా వల్ల కాదు, ఈ నెల నేను క్వాలిఫై అవ్వలేను అని చెప్పి అనుకుంటారు. కానీ క్వాలిఫై అవ్వలేను, నేను ఈ నెల ఈ లెవెల్ని నేను అచీవ్ చేయలేకపోతున్నాను, నేను ఈ నెలకి నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్పవలసిన సమయం ఎప్పుడయ్యా అంటే చివరి నిమిషం వరకు పోరాటం చేయాలి. ఇది మనకి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఆఖరి నిమిషం వరకు నీ పోరాటాన్ని మీరు ఆపకూడదు. ఎందుకని అంటే చివరిలో ఏదైనా జరగవచ్చు.
ఎన్ ఎన్నో అద్భుతాలు జరగవచ్చు, మిరాకిల్స్ జరగవచ్చు. అది రాత్రికి రాత్రే ఈ జీవితాలు మారిపోవు అని అంటారు. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. మనం అంటూ ప్రయత్నిస్తే, మన ప్రయత్నంని ఆపేస్తే ఎటువంటి అద్భుతము జరగదు. కొత్తదనము రాదు. ఉన్నదానికంటే ఇంకా అధ్వాన్నంగా తయారవుతుంది తప్ప ఎక్కడా కూడా మనకి కొత్తదనం అనేది రాదు. కొత్తదనం అనేది రాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే మన చివరి నిమిషం వరకు పోరాటం చేయాలి. చివరి నిమిషం వరకు. ఫస్ట్ తారీఖు మార్నింగ్ కూడా. ఎందుకని అంటే మీకు దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. ఇది నాకు నేను కొత్తగా డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నప్పుడు నా అప్లైన్ నాకు నేర్పినటువంటి నీతి సూత్రం అని చెప్తాను. ఎందుకనంటే ఒక 2700 పాయింట్లుతో నేను డైరెక్టర్ కంప్లీట్ చేయాలి ఆ మంత్ వచ్చి ఆగస్టులో. ఆగస్ట్ నెల అది. సో అప్పుడు నేనేం జరిగిందంటే నాకు అప్పుడు ఆగస్టు 2వ తారీఖు అని బిజినెస్ స్టార్ట్ అని తెలియదు. ఫస్ట్ తారీఖు నుంచే బిజినెస్ స్టార్ట్ చేసేసాను నేను. అయితే బిల్లింగ్స్ అయితే ఏం పెట్టలేదు. స్టాక్ పాయింట్కి వెళ్ళి తిరిగి వచ్చేసాను. బిజినెస్ ఈ నెల రాదు అని చెప్పడం ద్వారా అప్పుడు నేను ఆగస్ట్ 2వ తారీఖు నుంచి బిల్లింగ్స్ మొదలు పెట్టాను. అప్పుడు నా అప్లైన్ యొక్క సపోర్ట్ తో నడుస్తున్నాను నేను ఇండివిజువల్ లీడర్ని కాదు. ఇండివిజువల్ గా నేను 1 పీవీ కూడా తీసుకురాలేనటువంటి లీడర్ని నేను ఇండివిజువల్కి వెళ్తే ఒక పీవీ కూడా రాదు నా అప్లైన్ సపోర్ట్ లేకుండా. అటువంటి రోజుల్లో నేనేం చేశానంటే ఒక సిఎన్సి టైంకి 1200 పాయింట్లు వచ్చినాయి. సిఎన్సి టైంకి అంటే సిఎన్సి క్లోజ్ చేసే సమయానికి 14వ తారీఖుకి అప్పుడు 12వ తారీఖే సిఎన్సి క్లోజింగ్. ఇప్పుడంటే కంపెనీ మనకి ఎక్స్టెన్షన్స్ 2 రోజులు పెంచింది. అప్పుడు 12 వరకే ఉండేది సిఎన్సి. ఆ 12 వరకే ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే 1200 వచ్చేసరికి నేను కూడా నా యొక్క ఓటమిని నేను డిసైడ్ చేసేసాను, అంగీకరించేసాను. నా మైండ్లో లోపల నేను ఇంకా ఓకే 2700 పాయింట్లు ఇంకా నా వల్ల కాదు, సిఎన్సీకే బిజినెస్ లాగలేకపోయాను నేను. ఇంకా నేను ఎలా చెయ్యలేను అని నేను డిసైడ్ అయిపోయి నా ఓటమిని నేను అంగీకరించిన రోజునది నాకు బాగా గుర్తుంది. సో అటువంటి టైంలో నా అప్లైను నా దగ్గరకు వచ్చి ఒక 17వ తారీఖులో నా దగ్గరకు వచ్చి చిన్న భరోసా ఇచ్చాడు. ఎందుకు అవ్వదు, అవుతుంది. నీ అచీవ్మెంట్ని నేను చూస్తున్నాను, నీ యొక్క డైరెక్టర్ అచీవ్మెంట్ని నేను చూస్తున్నాను, నువ్వెందుకు చూడట్లేదు, అవుతుంది అని చెప్పాడు. కానీ ఎంత అప్లైన్ చెప్పినా కానీ మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అప్లైన్ మాట మనం పట్టించుకోం. డెఫినెట్గా మన మనసు చెప్తుంది నీ వల్ల కాదు రే, నీ వల్ల కాదు. అతను అలాగే అంటాడు, నీ వల్ల కాదు. ఇదే చెప్తాడు, అతను అలాగే చెప్తాడు, నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే నా అదృష్టమో లేకపోతే నేను అనుకోకుండా నేను అనుకుని చేసింది కాదు, అప్లైన్ మాట వినడం మొదలుపెట్టాను. అప్పటి వరకు నేను వల్ల కాదు అని నా మనసు చెప్తున్నా, నా మైండ్ చెప్తున్నా అవుతుందేమోక అని చిన్న పాజిటివ్ వైపు అడుగు వేయడం మొదలుపెట్టాను. అలా చేసుకుంటూ 25వ తారీఖు వచ్చేసరికి నేను 1700 పాయింట్లు చేశాను. అంటే ఈ 10 రోజుల్లో నేను చేసింది 500 పాయింట్లే. 1700 పాయింట్లు చేశా. ఇంకా నేను 1000 పాయింట్లు చేయాలి. సో నా అప్లైన్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి నేనేమన్నానంటే ఇంకా 5 రోజులే ఉంది కదా, ఈ 5 రోజుల్లో 1000 పాయింట్లు ఎక్కడవుతాయి, అవ్వవు కదా. సో ఎలా, ఏం చేయాలి, నేను అవ్వదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు నెగిటివ్ని మాట్లాడు. కానీ 1% కూడా నాకు నీ అచీవ్మెంట్ అయిపోయిందన్న, అంటే నా అప్లైన్ నాతో అంత క్లోజ్గా ఉండేవాడు అప్పటి నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి కూడా. నీ అచీవ్మెంట్ అయిపోయిందన్న, నువ్వు డైరెక్టర్ క్వాలిఫై అయిపోయావన్నా అని చెప్పి. ఇదేంది నేను అవ్వకుండా అయ్యానంటాడు, నాకు ఎందుకు మాయ మాటలు చెప్తున్నాడు, ఇలాంటి మాటలు అనుకునేవాడిని. సో అయినా సరే 25వ తారీఖు నుంచి తన యొక్క సైడ్ టీమ్స్లో లెవెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. నా దగ్గరికే వచ్చాడు. 5 రోజులు నాతోనే ఉన్నాడు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం ఇద్దరం కూడా. తను అంత సీనియర్ ఏం కాదు, జస్ట్ సీనియర్ కాబట్టి. అయినా సరే ఏం చేసేవాడంటే తిరుగుదాం అన్నా, లాస్ట్ మినిట్ వరకే తిరుగుదాం అన్నాడు. సో అలా చేసుకుంటూ 30వ తారీఖు వచ్చేసరికి నేను ఒక 200 పాయింట్లు మాత్రమే చేయగలిగాను. 200 పాయింట్లు మాత్రమే చేయగలిగాను. అంటే ఇంకా నేను మహా అయితే ఇంకా నేను
దగ్గరగా 800 పాయింట్లు చేయాలి. నాకున్న సమయం 2 రోజులే. 2 రోజులే. 1 డేలో, 1 డేలో మేము చేయగలిగిన పీవీ 500 పాయింట్లు చేశాం. 1 డేలో. 10 రోజుల మీద 500 పీవీ చేశాను. 1 డేలో నేను 500 పీవీ చేశాను. నా అప్లైన్ యొక్క సపోర్ట్‌తో. చేయించాడు నాతో అలా. నాకే ఆశ్చర్యమేసింది. అరే! నేను రావనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని పీవీలు అని చెప్పి. ఇంకొక 300 పాయింట్లున్నాయి. ఫస్ట్ తారీఖుకి 300 పాయింట్లున్నాయి. సో, 300 పాయింట్లుంటే నేను నా అప్లైన్‌కి చెప్పాను. అబ్బా! ఇంక అయన్నీ అవ్వవు కదా! నేను తీసేసుకుంటాను 300 పాయింట్లు అని చెప్పాను. అన్నా ఎందుకు నువ్వు తీసుకుంటానంటున్నావు? ఇంకా టైం ఉంది గదా! 1 డే టైం ఉంది గదా! ఈ రోజు కూడా టైం ఉంది గదా! ఫస్ట్ తారీఖు కూడా బిజినెస్ క్లోజ్ ఉంది. సో, సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు. బిజినెస్ స్టార్ట్ చేసి తిరుగుదాం. నిన్న తిరిగినప్పుడు 500 పీవీ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు కాదు? 300 పీవీ ఈజీగా అవుతుందని చెప్పాడు. కానీ పొద్దునుంచి సాయంత్రం వరకే తిరిగినా మేము 100 పీవీనే చేయగలిగాను ఆ రోజున. అదే నిన్న చేసిన కాన్ఫిడెన్స్‌తో ఈరోజు వెళ్ళాను. కానీ నాకు నిరాశ ఎదురయ్యింది. 100 పాయింట్లు మాత్రమే చేశాం. ఇంకా నేను 200 పాయింట్లు చేయాలి. సాయంత్రం సమయం 4 అయిపోయింది. ఆ 200 పాయింట్లు నేను తీసుకుంటానంట. ఎందుకు తీసుకోవాలి? నీకొచ్చే దాంట్లో నువ్వెందుకు పెట్టాలి అంటాడు. సో, అయిపోయింది. అవనిగడ్డ స్టాక్ పాయింట్‌లో ఉన్నాం మేమప్పుడు. మెట్ల మీద కూర్చున్నాం. బారుగా ఉంటాయి మెట్లు. సో, బయటకొచ్చి బారుగా మెట్ల మీద కూర్చున్నాం. అన్న నీకున్న సమయం ఇంకా 3 గంటలుంది. ఈ 3 గంటల్లో నువ్వు ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత ప్రయత్నం చెయ్యి. నువ్వు నీ ఫ్రెండ్స్‌ని అడుగుతావో, ఎవరిని అడుగుతావో, ఒక సబ్బు అమ్ముతావా? 2 పేస్టులు అమ్ముకుంటావా? ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు ఇది ఎంత లోకల్ పర్సన్ నువ్వు. మీ ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి ఏదో ఒక ప్రొడక్ట్ పట్టుకెళ్ళమని చెప్పండి. అలా నేను చెప్పుకుంటూ ఎళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని అదే మెయిన్ రోడ్డు మీద నుంచొని, "అరే బాబు! ఇటు రారా బాబు" అని చెప్పి చేసుకుంటుంటే 150 పీవీ 150 పీవీలు అయిపోయినాయి. 156 పీవీలు అయిపోయినాయి. ఇంకా 44 పీవీలు చేస్తే నేను క్వాలిఫై అవుతాను. ఆ 44 పీవీలు నేనే చేస్తానండి. సాయంత్రం 6 అయ్యిందప్పటికి. 44 పీవీలు కూడా నువ్వెందుకు చేయాలి? ఎవరెవరికి ఇంకా టైం చేయన్నా 7 వరకు టైం ఉంది అని చెప్తే 2706 పీవీ చేసి నన్ను బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై చేశాడు నా అప్లై. చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. ఓటమిని ఒప్పుకోకూడదు ఎప్పుడు కూడా. ఓటమిని ఒప్పుకోకూడదు. 1 డేలో 500 పీపీలు చేశాను. సో, అదే ఫార్ములా నేను నా టీమ్‌లో వాడుకుంటూ అప్పటినుంచి ఇప్పటి వరకి కూడా నేను చివరి నిమిషం వరకు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించొద్దనే చెప్తాను. ఎంత పీవీ ఉన్నదన్నా సరే 1000 ఉందా? 1000 అయినా సరే ట్రై చేద్దాం. అవుతది. కంపల్సరీగా అవుతది. అట్లాగే చివరి నిమిషం వరకి మనం ప్రయత్నిస్తే మన యొక్క మైండ్ ఎలా పనిచేస్తదంటే చివరికి ఇంక నీకు రోజులు లేవు అని అనుకున్న టైంలో చాలా స్పీడ్‌గా, షార్ప్‌గా పనిచేస్తది. కాబట్టి నిజంగా నేను చెప్పేది ఏంటి అంటే మంత్ ఎండింగ్‌లో మీరు ఓటమిని అంగీకరించాల్సింది చివరి నిమిషం, చివరి రోజున, చివరి నిమిషంలో, చివరి సెకండున. ఇంక అప్పటికి టైం లేదు. ఇంక అప్పటికి వదిలేయండి అంతే. కానీ అప్పటి వరకి ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేయాల. కంపల్సరీగా సీఎన్‌సీ‌లోనేది ఇది బెస్ట్ సూత్రం అని చెప్తాను నేను. మనం సక్సెస్ అవ్వడానికి. 15, 20, 25 తారీఖుల్లో నా వల్ల కాదు. ఇక నా బిజినెస్ ఇంతే అని మీ అప్లైన్‌కి మీరు చెప్పకూడదు. ఏంటి సార్ ఫస్ట్ తారీఖు వరకు ఉంది సార్. డెఫినిట్‌గా అవుతది అనే నమ్మకం మీలో ఉండాలి. నమ్మకంగా ఉంటే అవుతది కంపల్సరీగా. అలా నేను అదే ప్రకారంగా నా అప్లైన్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ ప్రకారంగా 1 డేలో 1000 పీవీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. 1 డేలో 1000 పీవీలు చేసిన రోజులు కూడా. మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఏమో మీకు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ దొరకొచ్చు. మీకు ఒక వాటర్ ప్యూరిఫైయర్ దొరకొచ్చు. లేదా ఒక 10 ఎకరాల రైతు దొరకొచ్చు. ఏదైనా జరగొచ్చు. అవ్వదు చాలామంది ఏమనుకుంటారంటే, అయిపోయింది కదా! ఈ నెల అవ్వదు కదా! వచ్చే నెల 2 తారీఖు నుంచే ప్రయత్నం చేసేస్తా అనుకుంటాం. వచ్చే నెల కూడా జరిగేదదే. ఆ పై వచ్చే నెల మొదలుపెడతా. ఆ పై వచ్చే నెల కూడా జరిగేదదే. కానీ ప్రయత్నిస్తూనే ఉంటే ఇంతే పీవీ వచ్చిందని చివరి నిమిషం వరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. లెవెల్ అనేది మీకు డెడ్ ఈజీగా క్వాలిఫై అవుతుంది. ఇదే ఫార్ములా మీరు మీ టీమ్‌కి డూప్లికేట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ. సక్సెస్ గ్యారంటీ. ఇంకొకటి సీఎన్‌సీ వరకి ఆహ్, మనం ఏదైతే చేస్తామో సీఎన్‌సీ తర్వాత కూడా అంతే బిజినెస్ వస్తుందని చెప్పాను. దీంతో పాటుగా సీఎన్‌సీకి మనం ఎప్పటికప్పుడు మీ డౌన్ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివ్ లీడర్ వాళ్ళ యొక్క పీవీని మీరు చెక్ చేస్తూ ఉండాలి. సీఎన్‌సీ వరకు మీరు చేసినా, చేయకపోయినా, ఫాలోఅప్ చేసినా, చేయకపోయినా సీఎన్‌సీల గురించి ఫాలోఅప్ చేయండి చాలు.
యాప్లో చెక్ చేసినా చేయకపోయినా మీరేం చేస్తారంటే 15వ తారీఖు నుంచి ఎంత పీవీ వచ్చింది, ఇతను ఏ లెవెల్ క్వాలిఫై అవుతుంది, ఎంత పీవీ ఈ రోజు ఎంత పీవీ వచ్చింది, ఇంకా ఇతను క్వాలిఫై అయ్యే లెవెల్కి ఇంకెంత పీవీ ఉంది. ఇది ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవాలి యాప్లో ఓపెన్ చేసి. సార్ ఇది ఇంత పీవీ ఉంది, సో ఇలా చెయ్యండి, ఇది ఇంత పీవీ ఉంది. ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు ఉదయం మోటివేషన్ ఇచ్చుకుంటూ, వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చుకుంటూ, సలహాలు లేదంటే ఎలా చేసుకోవాలనేది ఒక మార్గాన్ని నిర్దేశించి మీరు వాళ్ళని ముందుకు నడిపించాలి. ఇది చేయలేడులే అని మీరే అనుకుంటే, లేదా వాళ్ళు అనుకుంటే మీ యొక్క టీమ్ గ్రోత్ అనేది మీకు నిజంగా డెఫినెట్గా రాదు. డెఫినెట్గా రాదు. అదే నేను చెప్తాను నేను అదే నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే 25వ తారీఖు నుంచి మీకు సక్సెస్కి, అంటే మీ యొక్క లెవెల్కి ఏదైతే క్వాలిఫై అవ్వాలో ఆ క్వాలిఫైకి మీరు పెట్టాల్సిన ఫోకస్ ఎక్కడ అంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఫాస్ట్ డేట్లు క్రియేట్ చేయాలి. ఫాస్ట్ డేట్ కావచ్చు, సూపర్ ఫాస్ట్ డేట్ కావచ్చు, ఏదైనా సరే. సో అక్కడి నుంచి మీకు పీవీ వచ్చేస్తుంది. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, అబ్బో నేను డైరెక్టర్ అవ్వాలి, నేను సిల్వర్ అవ్వాలి, నేను గోల్డ్ అవ్వాలి, నాకు ఎంత సైడ్ వాల్యూ కావాలి, నాకు ఎంత సైడ్ వాల్యూ కావాలి, నేనే చేయాలి అని చెప్పి అష్ట కష్టాలు పడుతూ మీరే తిరుగుతూ ఉంటారు. మనమే తిరుగుతాం. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలి. మంత్ ఎండింగ్ లో హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా తోడైతేనే మీరు ముందుకెళ్తారు. స్మార్ట్ వర్క్ తో పాటు హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా తోడైతేనే మీరు ముందుకెళ్తారు. ఆ స్మార్ట్ వర్క్ ఏంటంటే, మీ టీంలో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ హార్ట్ 8% ని మీరు క్రియేట్ చేయగలిగితే డెడ్ ఈజీ. ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక సిల్వర్ అవ్వాలన్నా మీరు స్టార్టింగ్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఫాస్ట్ హార్ట్ 8% మీద మీరు ఫోకస్ పెట్టగలిగితే, ఎందుకంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆల్రెడీ క్వాలిఫై అవుతున్న డైరెక్టర్, సెకండ్ మంత్ థర్డ్ మంత్ క్వాలిఫై అవుతున్నాడు, అంటే డైరెక్టర్ క్వాలిఫై అయ్యి. సో నెల మొత్తం మీద అతను ఒక 5గురిని జాయిన్ చేయలేడా? చెప్పండి. నెల మొత్తం మీద ఒక 5గురిని అతను జాయిన్ చేయగలడా, చేయలేడా? చేయగలడు, నన్ను అడిగి. ఎందుకంటే పాత డిస్ట్రిబ్యూటర్ కాబట్టి, కొత్త వాళ్ళు కాదు కాబట్టి. సో ఆ పాత డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే, ఒక 5గురిని జాయిన్ చేసినప్పుడు ఈ 5గురిని ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే, 5గురిని ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే అతనికి 1500 పాయింట్లు వస్తాయి ఫాస్ట్ ఎడిట్ల మీద. అతనికి ఆల్రెడీ సిఎన్సిలో ఒక డైరెక్టర్ కి 5 నుంచి 10 సిఎన్సీలు ఉంటాయి ఈజీగా. అంటే ఫాస్ట్ ఎడిట్ కి 1500 పీవీలు వస్తాయి, అంటే ఆ మంత్ జాయిన్ అయ్యారు కాబట్టి. అంతకుముందు 5 నుంచి 10 సిఎన్సీలు ఉంటాయి, రెండు కలుపుకుంటే 2500 పాయింట్లు వస్తాయి. ఇతని యొక్క సెల్ఫ్ చేసుకుంటాడు 100 పీవీ. 2600 పీవీ తీసుకురావడానికి ఎందుకు కష్టపడాలి? కష్టపడాల్సిన అవసరమే లేదనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు మీ టీం కోసం పనిచేయాలి. ఇది ఇచ్చి పుచ్చుకునే బిజినెస్. నేనేమంటానంటే, ఇది ఇచ్చి పుచ్చుకునే బిజినెస్. అంటే మీరు మీ టీంకి ఇస్తే, అంటే ఇవ్వడం అంటే, మీరు మీ టీంలో జాయిన్ అయినటువంటి కొత్త వాళ్ళకి ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 300 పాయింట్లు సెల్ఫ్లో చేసి, 750 రూపాయలు ప్రొడక్ట్ వోచర్ వచ్చేలాగా, 4 నుంచి 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేలాగా మీరు ఇప్పించగలిగితే, వాళ్ళు మిమ్మల్ని డైరెక్టర్ చేయడానికి మీకు పీవీలు ఇస్తారు. మీరు ఇస్తే వాళ్ళు ఇస్తారు. మీరు ఇవ్వకోకుండా వాళ్ళని ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వరు మీకు. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. మనం ఇవ్వకుండా మన డౌన్ లైన్ నాకు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? సో అంటే ఇక్కడ ఏం చేయాలంటే, సార్ మీకోసం మీరు కష్టపడకూడదు, మీ డౌన్ లైన్ కోసం కష్టపడండి. వెళ్ళండి సార్, మీరు ఫాస్ట్ ఎడిట్ అవుతారు, అవ్వండి, నేను వస్తానని చెప్పండి. మీ డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్ ఎడిట్ క్రియేట్ అవుతారు, నేను వస్తాను అని చెప్పండి. అతను వెళ్ళేది మీ మైండ్లో మీకు తెలుసు, మీ యొక్క పీవీ కోసం మీరు వెళ్తున్నారు. కానీ మీ డౌన్ లైన్ ఏమైనా ఆలోచిస్తాడో తెలుసా? నా అప్లైన్ నా కోసం వచ్చి చివరి రోజులో 200 పాయింట్లు చేయించి నన్ను ఫాస్ట్ ఎడిట్ చేశాడు. ఎస్, నేను ఒక రైట్ అప్లైన్ కింద ఉన్నాను, నేను ఒక మంచి లీడర్ కింద ఉన్నాను అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అదే అప్లైన్ ఫాస్ట్ ఎడిట్ ఫోటో పెట్టినప్పుడు, అదే అప్లైన్ ఫాస్ట్ ఎడిట్ చాంబడిలో హార్డింగ్ చేయించినప్పుడు
ఇక మీరే రోల్ మోడల్ ఇక అతనికి. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తించండి. మీరెళ్ళింది ఎందుకోసం? మీ పీవీ కోసం. కానీ మీరేం చేశారక్కడ? మీ డౌన్ లైన్‌కి ఒక చెకొచ్చేలాగా చేశారు. అతను అలాంటి ఒక ముగ్గురినో, నలుగురినో, ఒక ఐదుగురినో మీరు క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని పైన కూర్చోబెడతారు. ఇంతే. ఇదే డెడ్ ఈజీ. మీకు సైడ్ వాల్యూ కావాలా? సో, అదే సైడ్ వాల్యూలో ఒక సిల్వర్ డైరెక్టర్ అదే ఐదుగురిని జాయిన్ చేయండి. అదే ఐదుగురిని జాయిన్ చేయండి. లేదా నలుగురిని జాయిన్ చేయండి. 1200 పాయింట్లొస్తాయి. 1200 పాయింట్లొస్తాయి. ఇంకొక మీకు సెల్ఫ్‌లో ఉన్నటువంటి వాళ్ళు గత నెల కావచ్చు, ఏదైనా కావచ్చు 6, 7 సీఎన్సీలు చేసుకోవచ్చు. సీఎన్సీలు సైడ్ వాల్యూలో మెయిన్ టీమ్‌లో కాదు. 6, 7 సీఎన్సీలు ఉంటాయి. 1800 పీవీలు. ఇంకొక ఏదో ఒక మీ సెల్ఫ్ కావచ్చు. మీ సెల్ఫ్‌లో 300 పీవీ చేసుకుంటే 2100 మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తది. 2100 మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తది. అంటే ఇక్కడ మనం ఫోకస్ పెట్టాల్సింది దీని మీద. మన యొక్క టీమ్ కోసం పనిచేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళామనే భరోసాతో అతను కూడా పనిచేస్తాడు. అంటే ఎక్కడ మీ పీవీ కోసం మీ టీమ్‌తో పని చేపిస్తారు. మీరు తెలివిగా ఆలోచిస్తే, ఇట్స్ ఏ మైండ్ గేమ్‌తో ఆలోచిస్తే మీకు పీవీ కావాలంటే మీరు ఒక ఐదుగురితో పని చేపిస్తున్నారు మీరు. మీ పీవీ కోసం ఒక ఐదుగురితో పని చేపిస్తున్నారు. కానీ జీతం కంపెనీ నుంచి వస్తది వాళ్ళకి. మీరివ్వట్ల. అదే బిజినెస్. మనం ఫోకస్ పెట్టాల్సింది ఫాస్ట్ స్టార్ట్ 8. నంబర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్ 8ని క్రియేట్ చేసేయండి. చెప్పేయడమే. 2వ తారీఖు ఐడీ ఏసామా, సార్ ఈ నెల మీరు ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలి. 30 రోజులుంది. అంటే 10 రోజులకు 100 పీవీ చేయండి. రోజుకు 10 పీవీ చేయండి. రోజుకు 10 పీవీయే సార్. నేనొస్తా 10 పీవీ కూడా. నేను నేను మీకు సపోర్ట్ చేస్తా అని ఫస్ట్ నుంచి 2వ తారీఖు నుంచి ఇది చేసుకుంటే మంత్ ఎండింగ్‌లో అసలు మనకు కష్టపడాల్సిన పనేముంది? డెడ్ ఈజీ. సో, అదే చెప్తా. మంత్ ఎండింగ్‌లో అచీవర్స్ ఎనకాల ఉండాలి మనం. చాలా మంది ఏం చేస్తారంటే కొత్తోళ్ళ ఎనకాల తిరుగుతారు. అంటే కొత్తగా ఐడీలేత్తాం గదా! లేదంటే కొత్తగా ఐడీలేయడమో, లేకపోతే ఏసిన వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా గాని, వచ్చే నెలలో వచ్చే బిజినెస్ కోసమో మంత్ ఎండింగ్‌లో తిరుగుతూ ఉంటాం. కాదు, కాదు, కాదు. మీరు తిరగాల్సింది కొత్త దాంట్లో మీ టీమ్‌లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. 1400 పీవీ చేశాడు. 600 పీవీ చేయాలి. ఆ 5 రోజులు అతనితో తిరగండి. అతని టీమ్‌లో నేను ఏదైతే ఫాస్ట్ ఐడీలు చెప్పానో ఆ కింద అతనితో కలిసి అతనితో ఫాస్ట్ ఐడీలతో పని చేయండి. అతను క్వాలిఫై అవుతాడు. అతనికి ఎంత ఫాస్ట్ ఐడీలు వస్తారు. టీము పెరుగుతది. జరిగిపోతది. మంత్ ఎండింగ్‌లో మనం తిరగాల్సింది అచీవర్స్ ఎనకాల. అచీవర్స్ అంటే మనకు ఎక్కువ మంది ఏమి ఉండరు. ఒక ముగ్గురో, నలుగురో ఉంటారు మీరు. పాత వాళ్ళు కాదు. కొత్తగా వచ్చేవాళ్ళు. అలా అచీవర్స్ ఎనకాల తిరగాలి మనం. పనికిరాని మనం నెక్స్ట్ మంత్‌కొచ్చే బిజినెస్ మనకెందుకు? ఈ నెల నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అనంటే నువ్వు ఎవరితో నడిస్తే గెలుస్తావో వాళ్ళతో గెలవాలి. అంతేగాని ఈ నెల నాకు సైడ్ వాల్యూ లేదు. సో, అందరూ లీడర్సే కాబట్టి చెప్తా. ఈ నెల నాకు సైడ్ వాల్యూ లేదు. నా కింద 1400 పీవీ వచ్చింది. వీడు ఆ 600 పీవీ కొట్టకపోతే ఈ నెల నేనే డైరెక్టర్ అవుతా. హమ్మయ్య! ఎలాగోలా రూ. 3000 నాకు డబ్బులొత్తయి. నెక్స్ట్ మంత్ సీఎన్‌జీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసేయాలి. అది ఏంటంటే మీ బిజినెస్‌ని ఆహ్, అధపాతాళానికి మీరే తొక్కుకుంటున్నారని అర్థం. అధపాతాళానికి మీరే తొక్కుకుంటారని అర్థం. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా, ఇంకొకటి కూడా చెప్తా. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీ కింద ఉన్నటి వ్యక్తి కోసం మీరు పని చేయండి. లైఫ్ లాంగ్ బిజినెస్ ఇవ్వడానికి మీరొక విత్తనం నాటుతున్నారు. లైఫ్ లాంగ్ క్వాలిఫై అవుతాడు. ఎందుకో తెలుసా? ఒక్క నెల మీరు మీ స్వార్థం కోసం ఆలోచిస్తే, ఒక్క నెల మీరు మీ స్వార్థం కోసం ఆలోచిస్తే, అతనేం చేస్తాడంటే 1400 దాకా వచ్చాను. క్వాలిఫై అవ్వలేకపోయాను లాస్ట్ మంత్. ఈ నెల అసలు అవుతాను అనుకుంటామంట. కానీ ఆ నెల 1000 చేస్తాడు. ఆ 1000 కూడా మనం అలాగే చూస్తాం. ఎందుకంటే మనం సపోర్ట్ చేయం. మనం మన ఈ నెల కూడా హమ్మయ్య! ఈ నెల కూడా నేనే క్వాలిఫై అయ్యాను అనుకుంటాం. ఆ నెల వచ్చేటప్పటికి 500 చేస్తాడు. మూడో నెలలో, నాలుగో నెలలో అతను సీఎన్సీలు 4 సీఎన్సీలు కంప్లీట్ అయిపోతాయి. వోచర్ వచ్చేస్తది. టాటా బై బై సర్దుకుంటాడు ఇంక అంతే. మీకు ఒక లీడర్, ఒక గొప్ప లీడర్‌ని మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నట్టు అవుతది. మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నట్టు అవుతది. కానీ ఇక్కడ మనం క్వాలిఫై అయినా అవ్వకపోయినా అతన్ని నిలబెట్టుకుంటే నెక్స్ట్ మంత్ అతను మళ్ళీ డైరెక్టరు ఎలా అవ్వాలో చూస్తాడు. సార్ మీరు లాస్ట్ మంత్ మీరు సపోర్ట్ చేశారు కదా! సో, ఈ మంత్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి సార్. మళ్ళీ అదే పీవీ నేను కంప్లీట్ చేసి చూపిస్తానని ఒక అడుగు ధైర్యంగా ముందుకొస్తాడు. ఆ రెండో నెలో, మూడో నెలో సిల్వర్ అవ్వడానికి చూస్తాడు. అంటే మనం ముందుకు లాగాలి లీడర్‌ని. చెయ్యందించి ముందుకు లాగాలి. కాలేసి తొక్కేయడం గాదు. ఒక్క నెల మనం క్వాలిఫై కోసం, ఒక్క నెల మనం క్వాలిఫై కోసం జీవితకాలం మనం కూడిపెట్టే వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు.
మనం దూరం చేసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి కోసం పనిచేయండి. కింద ఫాస్ట్ అడిట్ల కోసం పనిచేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ పీవీ వస్తే ఎక్కువ చెక్ వస్తది. చాలా మంది కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. అమ్మయ్య! డైరెక్టర్ క్వాలిఫై అయిపోయా, లేదా సిల్వర్ క్వాలిఫై అయిపోయా, గోల్డ్ క్వాలిఫై అయిపోయా, ఏదైనా లెవెల్ క్వాలిఫై అయిపోయా. సైడ్ వాల్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చేసింది 25వ తారీఖు. అమ్మయ్య! ఇక సర్దుకుందాంలే అని చెప్పి ఇంట్లోనే ఉంటారు. ఇంతకు ముందు ఇది నేను చేసిన మిస్టేకే. ఇది కూడా నేను చేసిన మిస్టేకే. 15వ తారీఖే డైరెక్టర్ క్వాలిఫై అయిపోయాడు. 14, 15 తారీఖుల్లోపే సీఎన్సీ టైంకే డైరెక్టర్ క్వాలిఫై అయిపోయాడు. పొద్దున్నే ఫోన్ చేసేవాడు మా అబ్బాయి. అన్న ఎక్కడున్నావని. అప్పటి వరకు బాగా బిజీగా తిరిగేవాడిని. ఎక్కడున్నానంటే ఫీల్డ్‌లో ఉన్నాను నేను. ఏ రోజు చేసినా ఫీల్డ్‌లోనే ఉన్నాను నేను. 15వ తారీఖు నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడున్నాను. ఆ ఫంక్షన్‌కెళ్ళాను, ఈ ఫంక్షన్‌కెళ్ళాను. అంటే ఇక 15వ తారీఖు తర్వాత నువ్వు పని చేయవా అని అడిగేవాడు. ఒక రోజైతే ఒక నెలలో ఫోన్ చేసి, "అన్న సీఎన్సీ అయిపోయిందిగా, పడుకో ఇంకా" అని అన్నాడు. "ఏంది అట్లా అన్నావన్నా?" "ఏంటన్నా మరి లేకపోతే సీఎన్సీ అయిపోయింది. నీకు 2000 ఒక పీవీ వచ్చేసింది. ఇక నువ్వు ఎక్కువ పీవీ చేసుకుంటే ఎక్కువ డబ్బులొత్తాయిగా, ఎక్కువ డబ్బులొద్దా నీకు?" ఇలా మాట్లాడాడు. నీకు 15 రోజులకి నువ్వు చేసినప్పుడు 15 రోజులు నువ్వెందుకు రెస్ట్ తీసుకుంటున్నావు? ఇది కష్టపడేటటువంటి టైం అన్నా. మనం కష్టపడాలి అని చెప్తాడు. ఏమో నువ్వు అవును. 2000 ఒక పీవీ చేసుకున్నప్పుడు మీరు 1800 ఒక పీవీ సైడ్ వాల్యూ చేశారు. మీ కింద ఇద్దరు డైరెక్టర్లతో 2000 ఒక పీవీ చేశారు. ఒక వ్యక్తి 2600 చేశాడు. ఏమో మీ టీమ్ అయిపోయింది. అయినా సరే ఆ 2000 ఒక పీవీ చేసిన వ్యక్తి దగ్గరికి అతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇప్పించండి. మీకు డైరెక్టర్ బోనస్ పెరుగుతది కదా! అతనికి డైరెక్టర్ బోనస్ పెరుగుతది కదా! అతనితో లేదు ఈ 2600 చేసిన వ్యక్తితో 3000 పీవీ చేయించండి. చెక్ ఎక్కువ వస్తది కదా! చూపించుకోవడానికి ఈజీ అవుతది కదా! ఇది కూడా చేయాలి మనం మంత్ ఎండింగ్‌లో. చాలా ఇంపార్టెంట్. చివరి నిమిషం వరకి పీవీలు దాచుకోకూడదు. పీవీలు దాచుకోకూడదు. చాలా మంది పీవీలు దాచేసుకుంటా ఉంటారు. సార్ స్టాక్ పాయింట్ వాళ్ళ దగ్గరికెళ్తారు. ఎందుకంటే నేను ఇవన్నీ నాకు బాగా ఐడియా ఉంటది కాబట్టి చెప్తా. సార్ ఈ మంత్ వద్దు గాని, ఈ నెక్స్ట్ మంత్ కొడతారా? అడుగుతారు. నెక్స్ట్ మంత్ కూడా పీవీలు దాచుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. దానంతటి డాష్ పని ఇంకొకటి లేదు. పీవీలు దాచేదానికి. ఎంత బిజినెస్ వస్తే అంత కుట్టే ఒకటి పారేయాలి అంతే. పీవీలు దాచుకోవడం ఏంటండి? ఈ నెల నేను క్వాలిఫై అవ్వను కదా! నెక్స్ట్ మంత్ చేస్తా. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్‌లో 2వ తారీఖుని. చాలా మంది దగ్గర చూస్తా ఉంటాం మనం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మంత్ ఆడు క్వాలిఫై అవ్వడం. ఈ మంత్ ఒక్కసారి 600 పీవీ చేసేస్తారు. ఎక్కడ చేశారు అంటే, సార్ ఇక్కడ రైతు వచ్చాడు సార్. లేకపోతే పని వచ్చాడు సార్. ఈళ్ళొచ్చారు సార్. అదంతా దాచిన పీవీయే. పీవీలు దాచారు. మీరు కిందకెళ్తున్నారు అని అర్థం. చాలా మంది దాస్తారు పీవీలు. భలే వాళ్ళు మీరు దాయరని అనుకోవద్దు. సార్ అయిపోయింది సార్. నా టార్గెట్ అంతా అయిపోయింది సార్. లేదా ఈ నెల క్వాలిఫై అవ్వట్లేదు సార్. ఈ పీవీలు నెక్స్ట్ మంత్ కొట్టండి సార్. ఈ 200 పీవీయే కదా సార్. ఒక్క రోజే కదా సార్. ఇది. ఇది రాంగ్. చాలా 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 రాంగ్ పద్ధతి ఇది. ఎంత పీవీ వస్తే ఏంటి? నీకు ఎంత పీవీ ఇస్తే నీ కంపెనీ అంత డబ్బులు తిరిగేస్తుంది. ఇది మీ కంపెనీ. ఇది మీ మీ కంపెనీ కూడా కాదు. నీ కంపెనీ. నీ యొక్క కంపెనీ ఇది. సో, ఈ నీ యొక్క కంపెనీలో నువ్వు బిజినెస్‌ని ఈ నెల బిజినెస్‌ని తీసుకెళ్ళి నెక్స్ట్ మంత్‌కి, ఆ నెల బిజినెస్ వచ్చి నెక్స్ట్ మంత్‌కి అలా పంచుకుంటూ పోతే నీకెప్పుడు నా కంపెనీ లాభాలొస్తాయి. ఎప్పటి బిజినెస్ అప్పుడు లాగి ఒకటి పారేయాలి. ఎంతొస్తే అంత కొట్టి ఒకటి పారేయాలి. ఎంత బిజినెస్ వస్తే అంత. 1 పీవీ కూడా దాచుకోవడానికి వీల్లేదు. ఒక పీవీ కూడా మీరు ఎవడు కూడా దాయడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే మనం చాలా మంది చూసుకుంటా ఉంటాం. మంత్ ఎండింగ్‌లో ఎక్కువ పీబీ ఉంది కదా! అని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు లేతే రైతులకో, గ్రాన్యువల్స్‌కో ఈటిగా చూస్తాం. ఓకే. ట్రై చేసుకోండి. మీ చేతిలో డబ్బులు పెట్టుకొని కాదు. ఒక కస్టమర్ నిజంగా వస్తే. అలా ట్రై చేస్తూనే చిన్న చిన్నగా ప్రొడక్ట్‌ని మూవ్ చేసుకోవాలి. సబ్బులు, పేస్టులు ఇవి కూడా మూవ్ చేసుకోవాలి. అరే! నాకు 25దో తారీఖున ఒక వ్యక్తి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాడన్నాడు. ఇక నిరంతరం ఆడెనకాలే తిరుగుతా ఉంటాం. ఎందుకంటే ఆ ఒక్కడిని కొడితే మన పీవీ అయిపోద్ది. తీరా చూసేస్తే ఫస్ట్ తారీఖు వచ్చినాకలా డబ్బులు అందలేదబ్బా! నెక్స్ట్ మంత్ తీసుకుంటాలే అంటాడు. మనం నిరాశ పడిపోవాలి. కానీ మీకొక 1000 పాయింట్లు కావాలి. ఒక వాటర్ ప్యూరిఫైయర్ ట్రై చేస్తున్నారు. 25దో తారీఖున ఒక వ్యక్తి కమిట్మెంట్ ఇచ్చాడు. ఓకే. ఇస్తే తీసుకుంటే తీసుకుంటా లేతే లేదు. కానీ ఈ 5 రోజులు సబ్బులు, పేస్టులు మీరు 50 పీవీ, 100 పీవీ, 50 పీవీ, 100 పీవీ చేసుకుంటే
600 700 చేశారు అనుకోండి, 1 డేలో 400 పీవీ చేసుకుంటే మీరు అయిపోతుంది. ఆ వాటర్ ప్యూరిఫైయర్ హ్యాండ్ ఇచ్చినా సరే మీరు నిలబడగలుగుతారు. అంటే ఎక్కడా కూడా మంత్ ఎండింగ్ లో ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. అంటే మనం పెద్ద పీవీ ఒకేసారి తేవడానికి ఫోకస్ పెడుతూనే చిన్న చిన్నగా కూడా ఫోకస్ పెట్టాలి. చిన్న చిన్నగా కూడా ఫోకస్ పెట్టుకోవాలి. అది అప్పుడు పెద్దది తగిలితే తగులుతుంది, తగలకపోతే చిన్నది ఆల్రెడీ అయిపోయింది. ఏదైతే ఏంటిలే. సో చిన్న చిన్నగా చేసుకున్నాం, పెద్ద పీవీ కూడా తగిలింది, రెండూ చేస్తాం. లాస్ ఏంటి మనకి? పెద్ద చెక్ వస్తుంది కదా, చూపించుకోవచ్చు మన డౌన్ లైన్ కి. మన ఎవరైతే ఎగతాళి చేశారో, మన ఎవరైతే నవ్వారో వాళ్ళకి స్టేటస్ పెట్టి మరి, లేదా పర్సనల్ గా పెట్టి మరి, వాట్సాప్ డీపీలు పెట్టుకుని, లేకపోతే తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి చూపించుకుని మరి ఎలాగైనా చూపించుకోవచ్చు. 100 రూపాయలు పెరిగినా చెక్కు పెరిగినట్టే అనేది నా అభిప్రాయం. హైయెస్ట్ చెక్ వస్తుంది. లాస్ ఏంటి మనకి? ఎక్కువ పీవీ చేయడం ద్వారా. సో అది మనం పీవీని ఎక్కడ దాచుకోకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో 1 పీవీ కూడా దాయకూడదు. సో మంత్ ఎండింగ్ లో మనం పెట్టాల్సిన ఫోకస్ ఎవరయ్యా అంటే ఫాస్ట్ డేట్లు, డైరెక్టర్స్, సిల్వర్లు, గోల్డ్, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద. సార్ ఈ మంత్ మీరు గోల్డ్ కంప్లీట్ చేయాలి సార్. సో అయిపోయింది కదా, ఒక లెగ్ లో డైరెక్టర్ వచ్చేసారు, మీకు సైడ్ వాల్యూ కూడా వచ్చేసింది, ఇంకో లెగ్ లో డైరెక్టరే కదా, నడవండి వెళ్దాం. మీకు ఎల్ఓబి వస్తుంది కదా, మీకు చెక్ వస్తుంది, 25,000 30,000 రూపాయలు చెక్ వస్తుంది. ఇది కూడా అంతే, సేమ్ అంతే. మీకు ఎల్ఓబి కావాలా, మీరు కూడా వెళ్ళి పని చేయండి. మీ డౌన్ లో ఉన్న ఒక వ్యక్తిని గోల్డ్ చేయండి, మీకు ఎల్ఓపి వస్తుంది. 25,000 30,000 రూపాయలు చెక్ వస్తుంది. అంతేగాని నాకు ఎల్ఓపి కావాలి, నేను ఎలాగైనా సరే తేవాలి సార్, కొనండి సార్, చెయ్యండి సార్, ఇది చేయండి సార్, అది చేయండి అంటే రాదు. వెళ్ళి మీరు ఆ వ్యక్తిని గోల్డ్ డైరెక్టర్ చేయండి. మీరు వెళ్ళి ఆ వ్యక్తిని, సారీ కాల్ వచ్చింది, మీరు వెళ్ళి ఆ వ్యక్తిని గోల్డ్ డైరెక్టర్ చేయండి, మీకు ఎల్ఓబి వస్తుంది కదా. ఎల్ఓబి రావాలి. లేదు ఆ వ్యక్తి గోల్డ్ అవ్వడు, ఒకే లైన్ లో ఇద్దరు సిల్వర్ని చేయండి, మీకు ఎల్ఓబి వచ్చేస్తాయి. ఇది కూడా అంతే. కానీ మీరేం చేస్తున్నారు? మీ సిల్వర్ కోసం పని చేస్తున్నారు, ఇక్కడ మీ ఎల్ఓబి కోసం పని చేయట్లా. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక లెవెల్ అచీవ్మెంట్ ఇప్పిస్తున్నారు. అంటే ఒక ఇద్దరు సిల్వర్ని ఒక డైరెక్టర్ని చేపిస్తే, అంటే కింద ఉన్న వ్యక్తి డైరెక్టర్ చేయించి ఎవరి సైడ్ వెళ్ళు వాళ్ళు చేసుకుంటే, వాళ్ళు ముగ్గురు కలిసి మీకు పువ్వులు పండ్లు కొని మీ ఎల్ఓబిని మీ చేతుల్లో పెడతారు. వాళ్ళు మీ ఎల్ఓబిని సార్ తీసుకోండి సార్ అని చెప్పి చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఇస్తారు ఎల్ఓబి. అంతేగాని వాళ్ళ క్వాలిఫైల గురించి ఆలోచించుకోవడం, మీ ఎల్ఓబి గురించి ఆలోచిస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వరు, మీకు ఎల్ఓబి రావు. సో ఇదే సూత్రం. మీరు ఇవ్వండి, వాళ్ళు మీకు ఇస్తారు. మీరు ఫాస్ట్ డేట్లకి ఇవ్వండి, వాళ్ళు మీకు డైరెక్టర్ ఇస్తారు. మీరు సైడ్ వాల్యూలో కూడా ఫాస్ట్ డేట్లకి ఇవ్వండి, వాళ్ళు మీకు డైరెక్టర్కి ఇస్తారు. మీరు డైరెక్టర్లని చేయండి, సిల్వర్లకి ఇవ్వండి, అంటే మీరు మీ యొక్క సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు. అంటే ఎల్ఓబి మీకు డబ్బులు ఇస్తారు, మీకు డైరెక్టర్ బోనస్ ద్వారా డబ్బులు ఇస్తారు. అంటే మనం ఇస్తేనే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. ఇవ్వండి తీసుకోండి, ఇచ్చి పుచ్చుకునే బిజినెస్ ఇది. ఇచ్చి పుచ్చుకునే బిజినెస్, ఇవ్వండి తీసుకోండి, ఇవ్వండి తీసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే డౌన్ లైన్ కి అప్ లైన్ కి మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. మీ టీం కి మీరే రోల్ మోడల్ అవుతారు. ఏ ఆపద వచ్చినా సరే మీ దగ్గరికే వస్తాడు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్తా నేను. నెల మొత్తం ఒక వ్యక్తి సర్వీస్ ఇచ్చాడు, ఒక ఇమీడియట్ అప్లైన్ కావచ్చు, లేదా పైన ఉన్న అప్లైన్ కావచ్చు, ఎవరో ఒకరు సర్వీస్ ఇచ్చాడు. కానీ మంత్ ఎండింగ్ లో 1 day 2 days ఫీల్డ్ చేసి క్వాలిఫై చేశాడు వేరే అతను. ఇతని కంటే అతన్ని దేవుడిగా భావిస్తారు. అర్థమైందా? ఇతని కంటే నెల మొత్తం ఇచ్చినోడి కంటే 2 రోజుల్లో చేసి, ఎందుకంటే ఎక్కువ పీవీ రాదు అనుకున్నదాన్ని, అవ్వదు అనుకున్నదాన్ని, అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కదా, అతనికి వాల్యూ ఇస్తాడు. అప్పుడు మీ టీంలో పట్టు సాధించుకోవచ్చు మీరు. ఇటువంటి సమయంలోనే మీ టీం మీద మీకు పట్టు రావాలా, ఇటువంటి సమయంలోనే వస్తుంది. ఇటువంటి సమయంలో ఏముందిలే, నా అప్లైన్ పంపిస్తా మేడం, సార్ నాకు వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ రావట్లేదంట. ఓకే, వెళ్ళిపోతాడు అప్లైన్, ఎందుకంటే పైన అప్లైన్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతనికి ఎల్ఓబి కావాలి. మీకు తెలియదు, మీకు క్వాలిఫై అవసరంలా, మీకు తెలియదు ఆ విషయం. ఆ పైన ఉన్న వాడికి తెలుసు, అతనికి ఇక్కడ పనిచేసి ఇతను క్వాలిఫై అయితే నాకు ఎల్ఓబి వస్తాను, వెళ్ళిపోతాడు, చేసేస్తాడు. కానీ మీ డౌన్ లైన్ మిమ్మల్ని మర్చిపోయి మీ అప్లైన్ గుర్తుపెట్టుకుంటాడు. స్టేజ్ ఎక్కుతాడు, మీ పేరు చెప్పడం, ఆ పేరే చెప్తాడు, ఎందుకంటే ఆ తర్వాత అచీవ్మెంట్ వస్తుందిగా. సో నాకు ఇలా, నేను పలానా డౌన్ లైన్, పలానా సారు, పలానా మేడం నాకు వచ్చి ఇలా ఫీల్ చేశారు,
1 డేలో నేను ఇంత పీవీ చేశానని ఆ యొక్క పేరు ఏదైతే ఉందో ఛాంపియన్ డేలో మారు మోగేలాగా చెప్తాడు. నేము ఫ్రేము వేరే వాళ్ళకి పోతుంది. ఇది కూడా మనకి మనమే చేయాలి, మనమే తిరగాలి. సో మనం పీవీని కూడా ఎక్కడ దాయనీయకూడదు కూడా. పీవీలు కూడా ఎక్కడ దాచుకోనికూడదు చివరి నిమిషం వరకు. ఇంకొకటి ఏంటంటే మంత్ ఎండింగ్ లో మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే అందరూ అచీవ్మెంట్ అయ్యారా లేదా అని చెక్ చేసే బాధ్యత అప్లైందే. ఎందుకంటే లెవెల్ మిస్సింగ్స్ ఉంటాయి. ఒక పీవీ ద్వారానో 5 పీవీకో లేదా కింద వాళ్ళకి క్యాలిక్యులేషన్ తెలియకో ఇది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క వ్యక్తి నైట్ క్వాలిఫై అయ్యాడో లేదో చెక్ చేసుకుని పడుకోవాలి. 12 అయినా 1 గంట అయినా ఎంత అయినా సరే 10 అయినా సరే. ఎందుకంటే 7 గంటలకు స్టాక్ పాయింట్స్ క్లోజ్ అయిపోతాయి. చక్కగా కూర్చుని సార్ ఈ మంత్ మీ టీంలో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు సార్, పలానా వ్యక్తులు క్వాలిఫై అయ్యారా లేదా, పీవీలు వచ్చినాయా లేదా లెక్కేసి చూసుకుని, ఎందుకంటే టైటిల్ పడదా రోజున 12 తర్వాత టైటిల్ పడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కింద ఉన్న వాళ్ళకి తెలియదు, చూడలేదు అనుకోండి మనమే నష్టపోతాం, లెవెల్ మిస్ అయిపోతుంది కదా. అలా లెవెల్ మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెక్కులు మిస్ అయిపోయి స్కీమ్ ఫండ్ లో కూడా స్కీమ్ ఫండ్ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కంపెనీ ఇచ్చే ఆఫర్స్ కి క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 పీవీల ద్వారా నెలాఖరు వరలో చెక్ చేయకపోవడం వల్ల. చెక్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది, డైరెక్టర్లకి సిల్వర్ గోల్డ్ ఇలా మనకి ప్రతి వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఓకే అందరూ క్వాలిఫై అయ్యారు సో అనుకోవాలి, అయిపోయింది. మళ్ళీ 2వ తారీఖు మార్నింగే అందరికి టైటిల్ పడిందా లేదా, ఎర్లీ మార్నింగ్ యాప్ అప్డేట్ అవ్వక ముందే గ్రీన్ మార్కులు వచ్చినాయా లేవా మళ్ళీ ఇంకోసారి 1 సెకండ్ చెక్ చేసుకోండి. చెయ్యలేదా అప్పుడు మీకు స్టార్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. దానికి సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. మీ యొక్క లెవెల్ మిస్ అయ్యిందా సార్, చేసాడు అనుకున్నాను రాత్రి 2 పీవీ ద్వారా మిస్ అయ్యింది అనుకున్నా, అప్పుడు మీరు చేయండి. అసలు అక్కడ దాకా తెచ్చుకోవద్దు, అక్కడ దాకా తెచ్చుకోవద్దు, పీవీలు దాచుకోవద్దు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కొట్టించేసుకోండి. ఎప్పటి పీవీ అప్పుడు కొట్టేసేయాలండి. ఎప్పటి పీవీ అప్పుడు. లేదు లేదు నేను క్వాలిఫై అయితే కొడతా, అవ్వకపోతే ఆపేస్తా. ఏంటండి ఇది, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇచ్చేయడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం, ఇవన్నీ రాంగ్. ఇవన్నీ కూడా రాంగ్. ఎప్పటి పీవీ అప్పుడు. ఒక పీవీ వచ్చిందా ఒక పీవీ కొట్టేయండి అక్కడ. ఓ 200 పీవీ కొట్టేయడమే. అయితే అవుతామా లేకపోతే లేదా. ఎప్పటి బిజినెస్ అప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మీ డౌన్లైన్కి పీవీలు దాచడం మీరు అలవాటు చేస్తే తర్వాత నష్టపోయేది మీరే. ఎందుకంటే డౌన్లైన్స్ అనే వాళ్ళు మంచి విషయాలు నేర్చుకోరు. ఈజీలు, షార్ట్ కట్లు, అతి తెలివితేటలు త్వరగా నేర్చుకుంటారు. అందుకని మనం ఈజీ మార్గాలు, షార్ట్ కట్లు వాళ్ళకి అలవాటు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా మంత్ ఎండింగ్లో. సరే ఏదో ఈసారికిలే అనుకుంటాం, ఇక అదే తీసుకొస్తాడు, ప్రతిసారి కూడా అదే తీసుకొస్తాడు. కాబట్టి మంత్ ఎండింగ్ లో ఉన్నాం, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క లీడరు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ ఇంపార్టెంటే. ఎలాగైనా సరే కష్టపడి తిరిగితే సేల్స్ మోడ్, అప్పుడు మనం 2 రోజుల్లో సేల్స్ మోడ్ కూడా చేయొచ్చు. అలాగని నెల మొత్తం సేల్స్ మోడ్ చేయకూడదు. నెల మొత్తం మన లీడర్షిప్ మీదే ఫోకస్ పెట్టాలి. అవసరం అయితే సేల్స్ మోడ్లోకి దిగైనా సరే ఆ లెవెల్ మనం అచీవ్మెంట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. 1 or 2 డేస్ చేయడంలో తప్పేం లేదు. అది అలాగని చెప్పి బల్కుల్లో 50,000 ప్రోడక్ట్, 30,000 రూపాయల ప్రోడక్ట్లు కొనడాలు, తర్వాత అమ్మడాలు లాంటివి చెయ్యొద్దు. ఏమవుతుంది, ఈ నెల మీకు బిజినెస్ వస్తుంది, నెక్స్ట్ మంత్ అంతా ఏంటంటే మనం డబ్బులు పెట్టాం కదా, ఈ ప్రోడక్ట్ ని ఎలా క్యాష్ చేసుకుందాం అని చెప్పి నెక్స్ట్ మంత్ బిజినెస్ పక్కన పెట్టేసి ఈ ప్రోడక్ట్లు అమ్ముతూ కూర్చుంటాం. దాని ద్వారా నష్టపోయేది మీరే, మీకు బిజినెస్ రాదు. ఎందుకంటే మీ డౌన్లైన్ దగ్గర వాడు ఏం చేస్తాడు, మీ డౌన్లైన్ అమ్ముతూ కూర్చుంటాడు, మరి మీకు బిజినెస్ పడిపోతుంది కదా. సో ఇందుకనే అలవాటు చేయొద్దు. సో లేట్ అయినా కష్టపడే తత్వాన్ని అలవాటు చేయండి, సిస్టమ్ని నేర్పండి. మంత్ ఎండింగ్ లో హార్డ్ వర్క్ చేయడం అలవాటు చేయండి. స్మార్ట్ వర్క్ చేయడం కూడా మెయిన్ 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 ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చుని కూడా చేసేయచ్చు స్మార్ట్ వర్క్. ఎండలోకి వెళ్ళి తిరిగి కష్టపడాల్సిన అవసరం లే, ఈజీగా కూర్చుని కూడా చేసేసుకోవచ్చు. ఆ డౌన్లైన్ దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో కూర్చుని చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యాన్ వేసుకుని చక్కగా నోటు, బుక్కు పెన్ను. మెయిన్ గా మంత్ ఎండింగ్ లో మనకి ప్రతి ఒక్కరికి కావాల్సింది బుక్కు పెన్ను. మైండ్ తో కాదు పనిచేయాల్సింది, బుక్కు పెన్తో పనిచేయాలి. బుక్కు పెన్ దగ్గర పెట్టుకుని ఎంత పీవీ వచ్చింది, ఎంత పీవీ చేయాలి, ఎంత పీవీ కొట్టించాము, ఇంకెంత పీవీ చేయాలి, ఈ రోజుకి ఎంత పీవీ వచ్చింది, నెక్స్ట్ డేకి ఇంకెంత పీవీ రావాలి,
ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ బుక్ పెన్ వాడుకుంటూ రాసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీకు చదువు లేదు, మీరు రాయలేరు. ఇది మీ బ్రెయిన్లో ఉంది కదా, అది మీ డౌన్ లైన్తో రాయించండి. సార్ మీరు ఇంకెంత పీవీ చేయాలి, ఇంకెంత ఉంది లెక్కేయండి. మీరు కూర్చోబెట్టి అతనితో లెక్కేయించండి. సార్ ఇంత పీవీ కావాలి, ఇది లెక్కేయండి, లెక్కలు వేయించండి. మీకు రావు, వాళ్ళతో చేయించండి. లేదు మీకు రావు, మీ అప్లైన్తో చేయించండి. ఏమైంది? సో ఇది మెయిన్ 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 చాలా చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. మంత్ ఎండింగ్ లో ఓటమిని ఒప్పుకోవాల్సిన సమయం చివరాఖరి వరకు అవుతుంది ఈజీగా. సో ఇవన్నీ డౌన్ లైన్కి తెలియదు. మీరు కొత్తగా వచ్చే వాళ్ళతో చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, కింద 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 కిందకి వాళ్ళు దీన్ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ సైడ్ టీముల్లో. అప్పుడు మనకి వర్క్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది. ఎప్పుడు కూడా మనం కొత్త వాళ్ళ దగ్గర, కొత్త డైరెక్టర్ దగ్గర ఈ పని చేసుకుంటా ఉంటే, హార్డ్ వర్క్ నేర్పుకుంటా ఉంటే మొదట్లోనే వాళ్ళని ఒక రైట్ మార్గంలోకి నడిపించేస్తున్న వాళ్ళం అవుతాం మనం. నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా, మహబూబ్ సార్ నాకు ఆ రోజు డైరెక్టర్గా అలా హార్డ్ వర్క్ చేయించాడు. నేను తీసుకుంటాను అన్నా కూడా నన్ను వద్దు అన్నాడు అంతే. సో ఇది నాకు బాగా నచ్చింది. నేను రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, అమ్మయ్య నాకు 4,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, 4,100 వచ్చింది, హ్యాపీ హ్యాపీ. అదే నేను ఒక 100 పీవీ తగ్గిందని చెప్తే 3,000 రూపాయలు నేను తీసేసుకుంటా. నాకు వచ్చింది నా 3,000 4,000 వచ్చింది. నేను నా చెక్ చూసి నేను సాటిస్ఫాక్షన్ అవ్వను నేను. వచ్చిందిలే చెక్కు, ఏముంది 4,000 పెట్టాను, 4,000 వచ్చింది అంతే. కానీ హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ చేసుకుని చేసుకోవచ్చు. ఎప్పుడు స్టార్లోనో లేకపోతే డైమండ్ పెద్ద పెద్ద లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి అప్పుడు ధైర్యం చేయాలి, తప్పదు. కానీ అదే పనిగా పెట్టుకోకూడదు. ఓకేనా? కాబట్టి మీరు కూడా లెవెల్స్లో మంచి మంచి లెవెల్స్ ముందుకు వెళ్తారని. సో నేను చెప్పిన పాయింట్స్ చాలా చిన్న పాయింట్లే, చాలా తక్కువ పాయింట్లే, మీ అందరికీ తెలిసిన పాయింట్సే, కొత్తగా చెప్పిందండి ఏం కాదు, నేను గుర్తు చేశాను. సో కానీ ఇందులో ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే ఏమీ అనుకోవద్దు, అంటే నేను ఉన్న విషయం చెప్పాను. సో అది. సో మంత్ ఎండింగ్లో ఇవన్నీ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చేయకపోతే, మీ అప్లైన్ రాకపోతే, మీకు పీవీ పెరగట్లేదా, మరి ఇంకా మీరు ఎందుకు? 1000 పీవీ వచ్చింది సిఎన్సికి, ఆ తర్వాత నెలాఖరు కూడా 1000 పీవీఏ ఉంది. మీరు పని చేసినట్ట చేయనట్ట? మొత్తం అప్లైనర్ రావాలి చూసుకోవాలంటే ఎట్లా? ప్రతి నెల వస్తాడు, 1 నెల డైరెక్టర్ చేస్తాడు, 2 నెలలు డైరెక్టర్ చేస్తాడు, 3 నెలలు చేస్తాడు. అక్కడి నుంచి మీరు మీ అంతటా మీరు మినిమం డైరెక్టర్ మీరే క్వాలిఫై అయ్యేలాగా టీంని మీరు నాలెడ్జ్ తీసుకుని తయారవ్వాలి. నాలెడ్జ్ తీసుకుని తయారవకపోతే ఎట్లా? అర్థమైందా? సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా మంత్ ఎండింగ్లో టెక్నిక్స్ని ఫాలో చేసుకుని ఓటమిని చివరి నిమిషం వరకు ఒప్పుకోకుండా, ఎవరు కూడా పీవీని దాచుకోకుండా చక్కగా టీం కోసం పనిచేయండి. మీ యొక్క డౌన్ లైన్స్ కోసం పనిచేయండి. వాళ్ళు మిమ్మల్ని చక్కగా హ్యాపీగా పైకి పంపిస్తారు, పై లెవెల్కి పంపిస్తారు. సారీ, అర్థమైందా? మిమ్మల్ని ఏ లెవెల్లో కూర్చోబెట్టమంటే ఆ లెవెల్లో కూర్చోబెడతారు డౌన్ లైన్స్. మీరు అడగకోకుండా కూర్చోబెడతారు. మీరు అడగవసరలా, సార్ నాకు ఇంత సైడ్ వాల్యూ తగ్గింది మీరు కొనండి అని అడగవసరలా. మీరు డౌన్ లైన్ కోసం పనిచేయండి. మీరు ఏ లెవెల్లో కూర్చోబెట్టమంటే ఆ లెవెల్లో కూర్చోబెట్టడానికి డౌన్ లైన్ రెడీగా సిద్ధంగా ఉన్నారు. కూర్చోవడానికి మీరే, కూర్చునే సమయం మీ దగ్గరే ఉంది. ఇంకా అంటే కూర్చుంటారా లేదా అనేది మీ దగ్గరే ఉంటుంది అంతే. డౌన్ లైన్ కోసం పనిచేయండి, టీం కోసం పనిచేయండి, వెళ్ళండి, తిరగండి. రేపు 1 డే ఉంది. ఒక్కొక్కరు నాకు తెలిసి ప్రయత్నం చేస్తే 500 నుంచి 1000 పీవీలు చేయడం చాలా ఈజీ, మైండ్ ఉపయోగిస్తే. అయిపోయింది, ఇంకా రేపు ఒక్కరోజేగా, ఏం చేస్తాం మనం, ఏం క్వాలిఫై అవుతాం అని అనుకోవద్దు, ఓటమిని ఒప్పుకోవద్దు. గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే. గెలవండి 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 గెలవండి. నేను చెప్పేది అదే, గెలవాల్సిందే. మనం ఎట్టి పరిస్థితిలో గెలవాలి. సార్ నా టీం రావట్లేదు సార్, ఎవరు కొనట్లేదు సార్. ఎవరు ఎందుకు కొంటారు? నువ్వు లీడర్షిప్ని తయారు చేయి. నువ్వు కొనమని అడగాల్సిన అవసరం ఏముంది, నాకు అర్థం కాదు. నువ్వు నెల మొత్తం మీద లీడర్స్ని క్రియేట్ చేసుకో, లీడర్స్ని మీటింగ్లో కూర్చోబెట్టుకో, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ని చేసుకో. ఎందుకు వాళ్ళు కొనమని నువ్వు అడగాలి? ఇంకా ఎందుకు కొనమని అడగాలి నువ్వు? నన్ను అడిగితే మంత్ ఎండింగ్లో చాలా హ్యాపీగా ఉండాలి మనం, టెన్షన్లు పడుకోకుండా. సో నేను ఆల్రెడీ ఆ టీంలో ఎప్పటి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాము.
మాకు మంత్ ఎండింగ్ 31వ తారీఖే అనుకుంటున్నాం ఈరోజు, ఈ మంత్ నుంచి కూడా. ఈ రోజుతో బిజినెస్ అంతా క్లోజ్ అయిపోవాలి. 1వ తారీఖున డైరెక్టర్ అందరూ కలిసి ఆ ముందు నాలెడ్జ్ తీసుకోవాలి కొంతకాలం పాటు. అంటే నాలెడ్జ్ కావచ్చు, మిస్టేక్స్ కవర్ చేసుకోవడం కావచ్చు, ఇలా 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ గ్యాదర్ అవ్వాలి. తర్వాత నుంచి ఎంజాయ్మెంట్ డేగా పెట్టుకోవాలి. ఇది నిదానంగా అలవాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో 36, 31తో క్లోజ్. మాకు 1వ తారీఖు స్టాక్ పాయింట్స్ లో ఓపెన్ చేయరు అని మేము అనుకుంటాం. అలా అనుకోవాలి అని అంటారు. ఒక రోజు ముందుగానే మీ యొక్క బిజినెస్ ని క్లోజ్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీరు చేసుకున్నా చేయకపోయినా, మీరు అలవాటు చేసుకున్నా చేయకపోయినా, ఫ్యూచర్ లో కంపెనీ చేసే పని అది. ఆల్రెడీ మనకు పోస్టర్స్ వస్తున్నాయి. మంత్ ఎండింగ్ 30 ఆర్ 31 ఫస్ట్ తారీఖు లెవెల్ అచీవ్మెంట్ డే అని. ఇంతకు ముందు లెవెల్ అచీవ్మెంట్ డే 4వ తారీఖు వరకు ఉండేది. దాన్ని కట్ చేసి 1 తారీఖు వరకే చేసింది. ఫ్యూచర్ లో ఆ 1 తారీఖును కూడా కట్ చేసి మొన్న స్టాక్ పాయింట్స్ గ్రూప్ లో జూమ్ జరిగినప్పుడు అడుగుతున్నారు, సార్ అసలు ఫస్ట్ తారీఖు మీరు ఇలా అంటున్నారు కదా, స్టాక్ పాయింట్స్ కి బిల్లింగ్స్ ఆపేస్తే, ఫస్ట్ తారీఖున స్టాక్ పాయింట్ కి బిల్లింగ్స్ ఆపేస్తే 31వ తారీఖు 30వ తారీఖు మంత్ క్లోజ్ చేసుకుని చక్కగా ఫస్ట్ తారీఖుని మేము ఆర్టింగ్ చేసుకుంటాం, స్టాక్ పాయింట్ క్లీన్ చేసుకోవడము ఇలాంటివి మేము చేసుకుంటాం లెవెల్ అచీవ్మెంట్ డే రోజున. ఎందుకంటే లెవెల్ అచీవ్మెంట్ డే రోజున స్టాక్ పాయింట్స్ లో బిల్లింగ్స్ ఉండవు, బ్రాంచ్ ఆఫీస్ లో బిల్లింగ్స్ ఉంటాయి. సో ఇది మేము చేసుకుంటాం అని కూడా అడుగుతున్నారు. అటువంటి కూడా రోజు కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు మన టీం అప్పుడప్పుడు హడావిడి పడి కంటే ముందు నుంచే స్టార్టింగ్ నుంచే 30వ తారీఖుతో క్లోజ్, 31వ తారీఖు క్లోజ్ మీరు అలవాటు చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 30తో క్లోజ్ అయిపోవాలి అంతే. నెలాఖరికి ఏ నెలకు ఆ నెల బిజినెస్ క్లోజ్ అనే మైండ్ సెట్ లో మనం రావాలి, అనే మైండ్ సెట్ లో మనం ఉండాలి. సో అదే చెప్తాను నేను, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసే మైండ్ సెట్ లో ఉండాలి. టీం కోసం పనిచేసే మైండ్ సెట్ నెల మొత్తం మీద రావాలి. మీరు నెల మొత్తం మీద టీంకి వెళ్ళి సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా చివరి రోజుల్లో సర్వీస్ ఇవ్వాలి, అద్భుతమైన బిజినెస్ వస్తుంది. దగ్గర ఉండండి, నేర్పించండి. ఆ టైంలో పీవీలు ఎలా తీసుకురావాలి, మీ బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది, ఇంకా నాలెడ్జ్ పెరిగిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. మీ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మంత్ మీరు అనుకున్న లెవెల్స్ రేపటితో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. హ్యాండ్ ఓవర్ టు రవి సార్.